ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవనోడు, వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ ఎవరిని ఇస్తారా? వాళ్ళకి జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థమైపోయింది. గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టే ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు. సో జగనన్న దమ్మున్న నాయకుడు, ప్రజలకి మంచి చేసిన నాయకుడు, భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను. ఆ ఎగ్జైట్మెంట్ లో పాపం సో దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం నాకు సాయం చేసింది, ఈ ప్రభుత్వం నాకు మేలు చేసింది, ఈ ప్రభుత్వం అండగా నిలబడిందని మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నిజంగా వాళ్ళు సైకోపాత్స్ అనుకోవాలా, ఏదో పెద్ద విశ్లేషణ అనుకుంటా అంటారు, అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటా అంటారు. మళ్ళీ నా కొడుకులు బతుకులు వాళ్ళ సందులో వార్డు మెంబర్ కూడా గెలవలేరు. వీళ్ళు మొత్తం రాజకీయము రాజనీతి గురించి మొత్తం అన్ని చెప్తా అంటారు. వీళ్ళ బతుకులు, వీళ్ళు ఒక మంచి చెడును కూడా విశ్లేషించలేనితనం. సో నిజంగా నిన్న ఆ పాప ట్రైన్కి పడి చనిపోయిందంటే మనమందరం తలదించుకోవాలి, సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇదే ఇన్సిడెంట్ కాదు, ఒక పాప మేఘన అనే పాప బెండపాడు అని ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఐ డోంట్ రిమెంబర్ దట్ స్కూల్ నేమ్లో చదివింది అని ఆమె అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మాట్లాడితే దాన్ని ఎంత ట్రోల్ చేసినారు ఆ పాపను. ఆ పాప ఫెయిల్ అయిందని కూడా చెప్పినాడు, వాడు అయ్యన్న పాత్రుడైతే ఫెయిల్ అయింది ఆ పాప అని చెప్పినాడు. డోంట్ ఫీల్ అషేమ్? ఆమె కాదురా ఫెయిల్ అయినది, గాడిదల్లారు మీరు సమాజంలో ఫెయిల్ అయినారు, మీరు సొసైటీలో ఫెయిల్ అయినారు. ఒక చిన్న పాప, నీ కొడుకులు, నీ మనవర్లు, నీ వీళ్ళు అదే యాక్సెంట్ పెడితే బా వీడు అమెరికా పోయి వచ్చినాడు, అంత మాట్లాడుతున్నాడు, అంత ఇది మాట్లాడతారని అనుకుంటారు కదా. ఇంతకంటే దరిద్రం ఏడన్నా ఉంది సొసైటీలో? ఒక పాప ఇండ్లు వచ్చిందని ఎగ్జైట్మెంట్తో మాట్లాడితే మీ బతుకులు ఏం చేసినాయి? సోషల్ మీడియాలో పెట్టే ఈ వల్గర్ కామెంట్స్ ఇది అని నా కొడుకు బతుకులో వాళ్ళ ఇంట్లో గడవదు, మళ్ళీ గవర్నమెంట్ నుంచి పథకాలతోనే వాళ్ళ కుటుంబం బతుకుతా ఉంటుంది. పోనీ అన్ని రాజనీతి తెలిసి అన్ని రాజకీయాలు చెప్పి నా కొడుకు ఒకడు పోటీ చేయడు, వార్డు మెంబర్గా గెలవడు పోటీ చేస్తే, ఈ నా కొడుకులు చెప్పబడితే నువ్వు ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి ఇస్తారా? నేను ఈ పేపర్లలో కూడా చూస్తా అంట, ఈనాడు, జ్యోతిలలో, దీనిలలో కూడా ఎంత లోఫర్గా రాస్తా అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అరే క్యారెక్టర్ని నువ్వు అసాసిన్ చేయడం అంటే ఆ మనిషిని చంపేసినట్రా. నీతిమాలిన రాతలు రాసుకుంటా, రోత కూతలు రాసుకుంటా అంటే ఇంక దానికంటే ఏముంటుంది చెప్పు? వాడు చచ్చినట్టే కదా లెక్క. క్యారెక్టర్ పోయిందంటే మనిషి చచ్చిపోయినట్టు మీకు లేర్చి ఉండకపోవచ్చు, నీతి జాతి లేకపోయి ఉండొచ్చు. దేశం అంటే తెలుగుదేశం అని, జాతి అంటే ఒక జాతి అని
మాట్లాడు. అది కాదు కదా, పోయిన ప్రాణాలు మీరు తీసుకొని వస్తారా? దానికి అండగా ఉంటారా, భరోసాగా ఉంటారా? మళ్ళీ దాంట్లో చూస్తే ఐటీ దానిలో చట్టము భావస్వేచ్ఛ. ఏంద్ర భావస్వేచ్ఛ? ఏంద్ర భావస్వేచ్ఛ? అరే అది రాసే కామెంట్ మొన్న కూడా చూశాను. షర్మిల పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలాని తిప్పుతున్నట్టు ఎవడు? తెలుగుదేశం పార్టీ. సునీత మీద రాసిన దానిలోకి ఎవడు? తెలుగుదేశం పార్టీ. ఒక కొత్త ఐడి చేసేది. దీనికి తెలివిగా ఏంది? కొంపలో ఇంటి పేర్లు పెట్టుకోలేరు, ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని. ఇలా బతుకులు ఏం బతుకులు? ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు, అంత లుచ్చాగాళ్ళు. ఎందుకు పెట్టుకోలేరు? అది వైసీపీ మీదకి రెడ్డి అని పెడితే అది వైసీపీ వాళ్ళేమోనని రుద్దే ప్రయత్నం. అరే ఒక పేదింటి మహిళ ఒక ఇల్లు తెచ్చుకుంటే ఆమె ఎగ్జైటింగ్, యూ కెన్ సీ, మీరు చూడండి ఆమె కళ్ళలో ఉన్న అంత ఆనందము. అమ్మఒడి 5 ఏళ్ళకు పడింది, 4 ఏళ్ళకు పడింది, 5 ఏళ్ళు పడింది అంటే అయితే తప్ప? చంద్రబాబు కూసిన కూతల కంటేనా? చంద్రబాబే స్వతంత్రం తెచ్చాడన్నాడు కదా. చంద్రబాబు బతికే అబద్ధాలే కదా, నోటికి వచ్చినట్టు కూర్చేదే కదా. అంతకంటే బతుకులా మీ విశ్లేషణలు? కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేమన్నా తింటున్నారా? నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఎవడైనా కానీ ఇట్లా తప్పుడు పెట్టే దాంట్లోకి ఎవరినైనా కానీ స్ప్రేడ్ చేద్దండి. తన్నండి, మెట్టుతో కొట్టండి, చెప్తో కొట్టండి. ఏం అవతల క్యారెక్టర్ కదా? నేను పేపర్లో అయినంత మాత్రాన అంత నీతిమంతంగా నడుపుతున్నాయా? ఏమంత నిజాలే రాస్తున్నాయా? ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా. ఈనాడు, జ్యోతి ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా. ఎత్తుకొని తిరుగు, తప్పేం లేదు. కానీ అవతలవాని మాట్లాడేటప్పుడు, అవతలవాని మీద బురద జల్లేటప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని రోజు స్టోరీలు ఇస్తున్నారు అందరి మీద, అందరి ఎమ్మెల్యేల మీద. లోకేష్ వచ్చి ఒక్కొరికి ఒక నిక్ నేమ్ పెట్టుకుంటా పోతాం. మనకి నిక్ నేమ్ పెడితే నా అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. నిక్ నేమ్ పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. అరే కాసంతన ఇంకిత జ్ఞానం లేదా? తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఇది? నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు పోయిన ఆ పాప యొక్క ప్రాణాన్ని ఎవరు తీసుకొని వస్తారు? నువ్వు నేనేం కాదు కదా. ఆ చిన్న పాపల మీద, వెలగపూడి అనే స్కూల్లో చదువుతున్న ఒక 10 మంది పిల్లల మీద మేఘన అనే పాప చదివిందని చెప్పేసి మాట్లాడిందని. ఆ పాప పేరు ఒక్కటే రివీల్ అయింది, మిగతా వాళ్ళ పేర్లు రివీల్ అయినా లేదు, నేను కూడా చూడలేదు. కానీ ఎంత ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, ఈ విధంగా చదివిస్తున్నారని చెప్పిన దానికి ఆ పాపను కూడా ట్రోల్ చేసినారు. ఒక చిన్న పాప మైనర్ పాలిక మీద 8th క్లాస్ 9th క్లాస్ చదివారు. దానికి అయ్యన్న పాత్రుడు లాంటి ఒక ఎక్స్ మినిస్టర్ అంత ఈ వయసులో ఉన్న అతను కూడా కామెంట్ చేసినాడు ఆమె ఫెయిల్ అయిందని. ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున 2 వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటనే ప్రారంభించడము, ఫౌండేషన్ స్టోన్ వేయడము, ప్రారంభించడము 2 కూడా జరిగిన ఘటనలు కూడా చూశారు. అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తుంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు, ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచేటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతా ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా
గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ అభివృద్ధి 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 అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి, మీ హాస్పిటళ్లు బాగుపడ్డాయి, గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా.